హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపీ కిడ్స్. ఈరోజు మన ఛానల్లో టమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనివ్వండి. తర్వాత పొడుగు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసేయండి. ఆయిల్లో ఆనియన్స్ వేసేందుకు కొంచెం వేగనించాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసేయండి. అవి కూడా ఒకసారి స్టీర్ చేసేసినాక క్యారెట్ కూడా వేసేసేయండి. పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అన్నీ ఒకసారి కలిపేసేయండి. ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు కూడా కట్ చేసినవి వేసేసేయండి. టొమాటో పీసెస్ కొంచెం లావుగా ఉన్నా పర్వాలేగా కుక్ అయిపోతుంది. సో అన్నీ కలిపేసి లో ఫ్లేమ్లో ఒకసారి మళ్ళీ స్టీర్ చేసి పెట్టేసేయండి. చూసారా, ఒక 2 మినిట్స్ స్టిర్ అయ్యేసరికి అన్ని వెజిటబుల్స్ బాగా సాట్ అయినాయి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న రైస్ వేయాలి. ముందే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను నేను రైస్. సో ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. రైస్ అంతా వేసేసిన తర్వాత మళ్ళీ స్పూన్ తీసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మళ్ళీ రైస్ కూడా ఇలాగే కలపండి. రైస్ ఇలా మగ్గిస్తే వెజిటబుల్స్ చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వాటర్ వేసేయాలి. సో నేను 1 రైస్ అయితే 2.5 కప్ వాటర్ వేస్తున్నాను. సో మీరు కూడా అలాగే క్వాంటిటీ తీసుకోండి, ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి. తర్వాత కాస్త ఉప్పు, పసుపు అండ్ తర్వాత గరం మసాలా వేయాలి. చిటికెడు గరం మసాలా వేయండి. తర్వాత సాంబార్ పొడి. సో సాంబార్ పొడి వేస్తేనే మనకు ఎగ్జాక్ట్ టమాటో రైస్ టేస్ట్ వస్తుంది. తర్వాత కారం కూడా వేయండి. అన్నీ వేసిన తర్వాత కలిపేసేయండి. ఒకసారి కలిపేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూసి పెట్టేసేయండి. మీరు కూడా ఈసారి సాంబార్ పొడి వేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది టమాటో రైస్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.